హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు సాయిమను 46 ఛానల్. మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. మా అమ్మ చేపల కూర చేస్తున్నారు. అదిగోండి 2 చిన్న చేపలు తెచ్చాము. ఒకటేమో చిన్నది, ఒకటేమో పెద్దది. బొచ్చ చేపలనమాట. అయితే ఆ చేపలు చేసేవాళ్ళు మా ఇంటి ముందుకొచ్చారు. కానీ వాళ్ళు చే చేసేవాళ్ళు కాదంట, అమ్మేవాళ్ళంట. ఇంక సచ్చినట్టు మేమెప్పుడూ ట్రై చేయలే ఇలా చేపలు చేసి కర్రీ చేసుకుంటామని. ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు బయట వాళ్ళే చేసిస్తారనమాట మనీ ఇస్తే. కానీ ఫస్ట్ టైం మా ఇంట్లో మేమే చేసుకొని అవన్నీ చేస్తుంది మా మమ్మీ. చేసి కట్ చేసి కర్రీ చేశారనమాట. అసలు ఎంత కష్టపడ్డామంటే ఆ 2 చేపలకి మేము చేయలేక మాకసలు రాను కూడా రాదు. కానీ మా మమ్మీ బాగానే చేశారు. బాగా మొత్తం కట్ చేసి అన్నీ తీసి శుభ్రంగా అన్నీ వాష్ చేశారు అసలు నీట్‌గా. బయట వాళ్ళ చేత మనీ ఇచ్చి చేసినా గానీ అంత మంచిగా చేస్తారో లేదో తెలీదు కానీ మా మమ్మీ అయితే బాగా చేశారు అసలు. అదిగోండి అది తలకాయ. అన్ని పీసెస్‌గా కట్ చేసి అంతా బాగా మంచిగా రుద్ది ఉప్పు అన్నీ కల్లుప్పు అన్నీ వేసి రుద్ది బాగా చేశారనమాట. అలా మా చేపలని మేమే ఫస్ట్ టైం కడిగి శుభ్రం చేసుకున్నాం. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు నానబెట్టుకున్నాము. అండ్ కొత్తిమీర, ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలనేమో అచ్చాపచ్చిగా దంచి పెట్టుకొని, టమాటా అండ్ మెంతులు. ఇంకోండి బాండీ పెట్టుకొని నూనె వేసుకున్నాము. 2 గెంటెలు నూనె వేసాము. కొంచెం ఆవాలు వేగుతుండగానే కొంచెం మెంతులు వేసాము. అవి 2 వేగంగానే కొంచెం లైట్‌గా ఎంబన్నే ఉల్లిపాయలు వేసాము. ఉల్లిపాయలు వేగుతుండగా పచ్చిమిరకాయలు వేసాము. అంటే పచ్చిమిరకాయలు కాదు, ఇది ఎండు మిరగాయలు ఒకటేసాము 3 తుంపులుగా. అవి వేగంగానే ఎంబన్నే టమాటా కట్ చేసి వేస్తున్నారు మా అమ్మ. టమాటా బాగా చిన్నవి కట్ చేసి డైరెక్ట్‌గా కట్ చేసి అలా చేస్తున్నారు. కొంతమందికి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అలా చేస్తారు. కొంతమందికి ఉండదు కాబట్టి ముందే టమాటా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వేసుకోండి. లేకపోతే చేతులు కట్ అవుతాయి. మా మమ్మీ అయితే ఎప్పుడు అలాగే చేస్తారు. మా మమ్మీకి ప్రాక్టీస్ ఉంది అలా చేయడం. అదిగోండి వేగాక ఇదిగోండి మనం శుభ్రం కడిగి పెట్టుకున్న చేపలు అని చెప్పాగా అవి చూసారుగా అది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాలన్నీ ఉల్లిపాయలన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపుకుంటున్నాము. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మా ఇల్లంతా సూపర్ స్మెల్ వచ్చింది. పసుపు 1 స్పూను పసుపు వేసాము. అండ్ 1 స్పూను ఉప్పు వేస్తున్నాము. వేసి మొత్తం కలిపుకోవాలి. 1 స్పూన్ కూడా ఉప్పు వేసింది మా మమ్మీ. 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ ఏమో పసుపు వేసి బాగా కలిపుకోవాలి. అవి 2 కొంచెం మగ్గాక కారం వేసింది. కారం వేసి 2 స్పూన్ల కారం వేసింది. ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం కారం 2 స్పూన్స్ వేసింది. మరీ అంత మంటగా ఉండదు మా కారం, మరీ అంత చప్పగా ఉండదు, మీడియంగా ఉండదు మా కారం. రెండు వేసి బాగా కలిపుకోవాలి. చూడండి బాగా కలిపుకోండి మా మమ్మీ. సిమ్లో పెట్టి తర్వాత అదిగోండి కొత్తిమీర కట్ చేసి వేస్తున్నారు. చెప్పా కదా ఇవన్నీ మా మమ్మీ ప్రాక్టీస్ ఉన్నాయి కాబట్టి గబగబా తుంచి అవన్నీ మంచిగా చేస్తున్నారు. చాలామందికి ప్రాక్టీస్ ఉండదు. అవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర కూడా వేసి కలిపిన తర్వాత అదిగోండి చింతపండు పులుసు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండు పులుసుని పిసికి శుభ్రంగా అంతా కలిపి శుభ్రంగా పిసికి పిప్పి పడకుండా, అంటే చింతపండు తొక్కు పడకుండా మొత్తం వాటరే పడేలాగా అదిగోండి చూడండి అలా వేశారు.
ఓన్లీ వాటరే. చింతపండుని బాగా చేసి కలిపి పోసారు. అందుకని చింతపండు పోసిన తర్వాత చూసారుగా ఎలా వచ్చిందో స్ట్రక్చర్. చాలా అంటే చాలా బాగుంది చూడండి. 2 సార్లేమో చింతపండు వాటర్ని వాష్ చేసి పోసుకోవాలన్నమాట. ఆ పులుసు పోయంగానే ఉడికిపోతుంది చూడండి. అది రెండోసారి కూడా బాగా కలిపి పోసారు వాటర్. ఆ వాటర్ పోసిన తర్వాత ఉప్పు కారం అవన్నీ సరిపోయాయో లేదో కొంచెం వేసుకొని టేస్ట్ చేస్తున్నారు. అదని చూడండి, అసలు పులుసు అసలు భలే వచ్చేసింది స్ట్రక్చర్. ఆ మొత్తం కర్రీ అంతా అసలు సూపర్గా ఉంది. పులుసు కొంచెం మగ్గంగానే మనం వెంటనే చేపలు అన్నీ కడిగి అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ చేపల్ని వేయాలన్నమాట. ఆ పులుసు అయితే మంచి స్మెల్, ఇల్లంతా స్మెల్లే. అసలు ఎలా అంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. అదిగోండి పెద్ద చేప ముక్క, అది చూడండి ఎంత పెద్ద చేప ముక్క. ఇంకా చేపలు వేసేస్తున్నాము. తలకాయ, పెద్ద చేప ముక్కలు వేసేసింది. అలాగే చేప ముక్కలు వేసి అన్నీ మన దగ్గర ఉన్న చేప ముక్కలు అన్నీ వేసేసి అలా పులుసులో ఉడకనియాలన్నమాట. ఫైనల్గా అదిగోండి అన్ని ముక్కలు వేసేసింది. ఫస్ట్ ఇప్పుడే వేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా అలా అలా కలుపుకోవాలి లైట్గా. అలా అని గట్టిగా తిప్పకూడదు. ఇప్పుడు కలిపిన తర్వాత గంట పెట్టి అసలు చేపల పులుసు ఉడికే వరకు అసలు గంటే పెట్టకూడదు. ఒక బాండీవి ఇలా పట్టుకొని తిప్పుకోవటమే కానీ గంటే పెట్టకూడదు. చేపల పులుసులో పెడితే ముక్క చెదిరిపోతుంది, అంత నీట్గా ఉండదు అన్నమాట. అందుకని ఇప్పుడే చేపలు వేయంగానే మొత్తం అది కొంచెం ఆయిల్ బాగా తేలింది, బాగా ఉడికింది ముక్క అంతా ఉడికి కర్రీ అంతా రెడీ అయిపోయింది. అదిగోండి మా మమ్మీ చూపిస్తున్నారు చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇంకా అలా తేలితే ముక్కలు అన్నీ ఉడికినట్టే. అది చెప్పా కదా గెంటితో తిప్పకూడదు, అలా తిప్పాలని. బాండీలోనే అలా తిప్పుకోవాలి, కానీ గంట పెడితే ముక్క చెదిరిపోతుంది. అదిగోండి ఎలా ఉడుకుతుందో చూడండి. ఫైనల్లీ అలా చేపల కూర మొత్తం బాగా ఉడికిందనమాట. లాస్ట్న గరం మసాలా ఉంటుంది కదా, మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, అది మా హోమ్ మేడే అనమాట. మా ఇంట్లో చేసుకున్న గరం మసాలా లైట్గా వేసుకున్నాము. మరి అంటే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకున్నాం మేము. అంటే దానికి సరిపోయేమైనా వేసుకొని ఇంకా మళ్ళీ బాండి పట్టుకొని తిప్పుతుంది, కానీ గంట అయితే యూస్ చేయలేదు. మీరు కూడా సూపర్గా ఉందంట. మీరు కూడా ఎప్పుడు చేపల పులుసు గెరెట పెట్టద్దు, ముక్క చెదిరిపోతుంది అనమాట. ఫైనల్లీ అదిగోండి అలాగా రెడీ అయిపోయింది. నూనె ఆయిల్ అంతా పైకి తేలింది, కర్రీ అంతా రెడీ అయిపోయింది. సూపర్ స్మెల్ వస్తుంది ఇల్లంతా. మా ఇల్లంతా మంచి చేపల కూర వాసన చూడండి, ఉడుకుతూ ఉంది. ఆ ఉడికే దాంట్లో ఇంకా దించిపోయే ముందు మనం కొత్తిమీర ఉంది కదా, అది కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకుంటున్నాం అన్నమాట. కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేస్తున్నాం. అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. కొత్తిమీర వేసుకొని కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత చూసారుగా బాగా ఆయిల్ తేలుతుంది, అంటే కర్రీ బాగా ఉడికింది, మంచి స్మెల్ వస్తుంది, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. అదిగోండి ఇంకా స్టవ్ కట్టేసాము. ఇంకా చూడండి మొత్తం ఇంకా కర్రీ స్ట్రక్చర్ ఎలా ఉందో, సూపర్గా ఉడికేసింది. థ్యాంక్ యూ. మా అమ్మ చేతి చేపల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సాయి మను 46 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.